దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఏదొచ్చినా కూడా, ఏ అకేషన్ అయినా కూడా మనం చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంటాము. అలాగే అందరూ బంధువులతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తాం కదండి. అలాగే మా తమ్ముడి పెళ్ళిలో కూడా మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. మా తమ్ముడి మంగళ స్నానాలు డెకరేషన్ ఎలా చేశారు, ఫుడ్ ఏం చేశారు, అలాగే బంధువులతో ఎలా ఎంజాయ్ చేసామో చూసేద్దాం పదండి. మా తమ్ముడితో ఇంకా మా జనరేషన్ మొత్తం అయిపోయిందండి పెళ్ళి. మా తమ్ముడే లాస్ట్ అనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయ్యో అప్పుడే మనం పెద్దవాళ్ళం అయిపోయామా మేమంతా అనేసి అలా బాధ కూడా అనిపించేస్తుంది అనమాట. ఇంకా డెకరేషన్కి అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మా తమ్ముడు రావడమే ఇంకా ఆలస్యము. ఇంకా వచ్చిన బంధువులందరూ మంగళ స్నానాలకి అన్ని రెడీ అనేది చేస్తున్నారు. తాంబూలాలు కానీ, మంగళ స్నానాలు చేసేటప్పుడు జల్లెడకు పూలు అనేది చుడుతున్నారు. అలాగే బిందెలకు అన్ని పూలు అనేది రెడీ చేస్తున్నారు అనమాట. అలాగే పెళ్లి కొడుకు కూర్చునే పందిరి కింద ఇలా ఎర్రటి మట్టి అనేది అలికేసి దాని మీద ముగ్గులు అనేది పెడుతున్నారు. దీని మీదనే 2 పీటలు అనేది వేసేసి పెళ్లి కొడుకుని అలాగే తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెడతారనమాట. మా దగ్గర ఇలా ఉంటుందండి. అలాగే పందిరి విప్పే వరకు నాన్ వెజ్ అనేది తినరు. ఇలా మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత దీని మీద పీటలు వేసేసి పెళ్లి కొడుకుని అలాగే తోడు పెళ్లి కొడుకు కూడా ఉంటారు కదండి, వాళ్ళిద్దరిని కూర్చోబెడతారనమాట ఇలా పీటల మీద. అలాగే పెళ్లి కొడుకు చేసేటప్పుడు పూలు, పసుపు, కుంకుమ, అలాగే మనము పసుపు అనేది పూస్తాం కదండి, అదికి సంబంధించిన మొత్తం అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. తమ్ముడు మంగళ స్నానాల డెకరేషన్ అయితే చూపించలేదు కదండి, బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. అరిటాకులు, మళ్ళీ దాని మీద పువ్వులు వచ్చాయి, బంతి పూలు, అలాగే దాని మీద వినాయకుడు అనేది వచ్చారనమాట. ఇంకా ఇలా డెకరేషన్ అయితే చేయించాము. మంగళ స్నానాలకి ఇంకా టైం ఉందండి. ఇంకా 9 తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిందని వచ్చిన బంధువులందరూ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నారు. మేము ఫుడ్ అయితే ఇంకా ఇంట్లో ఎవరు ప్రిపేర్ చేయలేదండి. ఇంకా బాబాయ్ 3 రోజులు క్యాటరింగే తెప్పించారనమాట. అంటే పెళ్లి కొడుకుని చేసే రోజు, పెళ్లి రోజు, అలాగే నెక్స్ట్ 3 రోజులు కూడా టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ 3 కూడా క్యాటరింగే ఇచ్చేసామన్నమాట. పెళ్లి కొడుకుని చేసే రోజు ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేశారో చూపిస్తా పదండి. పూరీను అలాగే వడ అనేది చేయించారండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీను, మసాలా కర్రీ అనమాట. క్యారెట్ అలాగే బఠానీలు, బీన్స్ వేసేసి మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేయించారనమాట. మేము ఈ క్యాటరింగ్ ఎక్కడ ఇచ్చాము అనేది ఇంకా మీకు చెప్పలేదు కదా. కదిరి మేము వంటలు చేయించామని చెప్పాను కదా, వాళ్ళు ఈ క్యాటరింగ్ కూడా మేము చేయించామన్నమాట. ఇంకా 3 days వాళ్ళ దగ్గరే మేము తెప్పించామండి. పెళ్ళికొడుకు చేసే టైం వచ్చేసిందండి. మంగళ వైద్యాల వాళ్ళు కూడా వచ్చేసారనమాట. తమ్ముడు రెడీ అయిపోయినాడు. అంటే మనము పందిరి వేస్తాం కదండి, ఆ పందిరి కిందికి తమ్ముడు అనేది తీసుకొస్తున్నాము. తమ్ముడు అలాగే తోడు పెళ్ళికొడుకు ఇద్దరు కలిసేసి కూర్చున్నారు పీటల మీద. ఇంకా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా నలుగు అనేది పెడుతున్నారు. ఇక్కడ మా నానమ్మ అండి, నానమ్మకు 8 years ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకా మా తమ్ముడు పెళ్ళి కూడా చూస్తుందని హ్యాపీగా ఫీల్ అయిపోతుంది.
నలుగు పెట్టడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. వచ్చిన బంధువులు పెద్దలు అందరూ పెట్టేశారు. ఇంకా ఫైనల్గా ఒకరు ఉన్నారండి. ఎవరని అనుకుంటున్నారా? స్పెషల్గా చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నా. అవునండి, స్పెషల్ వీడు. ఎందుకంటే మా వాడు దోస్త్ అనమాట. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీడి పేరు శశాంక్ అండి. ఇంకా నా తమ్ముడు అంటే వీడు అంటే అనమాట, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా వాడికి గ్లాస్లో పాలు తీసుకొచ్చి చూడండి ఎలా మొహం మీద కొడుతున్నారో. ఫైనల్ అనమాట టచ్ ఇది. ఇంకా అలాగే ఇంకా వాడు పసుపు మొత్తం ఒంటికి రుద్దుతున్నాడు. ఇంకా ఫుల్ అయితే నవ్వుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చూడండి మేము అందరం ఎలా నవ్వుతున్నాము. పసుపు మొత్తం రుద్దిన తర్వాత కాళ్ళకు కూడా దండం పెట్టుకో అంటే మా వాడు వాళ్ళకు కాళ్ళకు దండం పెట్టుకుంటున్నాడండి. కాకపోతే సేమ్ ఏజ్ కానీ ఇంకా అలా వాళ్ళు పాట పట్టిస్తున్నారనమాట మా తమ్ముడిని. ఇక నలుగు పెట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మా దగ్గర అయితే ఇలా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు మంగళోళ్ళని పిలిపించేసి గోర్లు కట్ చేస్తారు. అలాగే కాళ్ళకు మెట్టెలు అనేది పెడతారనమాట. అలా అనేసి ఇలా శాస్త్రంగా ఊరినే బ్లేడ్ తీసేసుకొని గోర్లు కట్ చేస్తున్నట్టు కాళ్ళకు చేతులకు అలా శాస్త్రం అనేది చేస్తున్నాడండి మంగళాలు అతను. నలుగు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా గోర్లు తీయడం, ఇలా తలకు నూనె రాయడం శాస్త్రం అయిపోయిన తర్వాత తమ్ముడికి అలాగే తోడు పెళ్లి కొడుకు ఇద్దరికి ఇంకా దిష్టి అనేది తీస్తారండి. ఒక కాయిన్ పట్టేసుకొని ఎడం వైపు అనేది తిప్పేసి వాళ్ళ చుట్టూ దిష్టి అనేది తీసేసి ఒక కాయిన్ నీళ్ళలోకి అనేది వేస్తారు. ఒక గ్లాస్ పెట్టి గ్లాస్ నిండా నీళ్ళు అనేది పెడతారు. నీళ్ళలో ఆ కాయిన్ అనేది వేస్తారనమాట దిష్టి తీసేసి. అంటే ఆ డబ్బులు కాయిన్స్ మొత్తం మంగళూరులో తీసుకెళ్తారు. అలా ఉంటుందండి. అంటే పెళ్లి కొడుకు దిష్టి తగలకోకుండా దిష్టి తగిలినా కూడా పోయేటట్టు అలా దిష్టి అనేది తీస్తారు. నలుగు అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా మంగళ స్నానాలకి ఇంకా రెడీ అయి కూర్చున్నాడు అనమాట తమ్ముడు. ఇంకా బిందెలలో నీళ్లు నింపేసి అందులో ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ అనేది చేశారనమాట. నిండు బిందు నీళ్ళు ఎత్తేసుకొని ఫోటో స్టిల్ ఇవ్వమన్నారనమాట. నిండు బిందు నీళ్ళు కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్నాయి. ఇక చాలాసేపు అవుతూ తొందరగా కానిమని మేము అంటున్నాము. ఇంకా అలా ఒక స్టిల్ అయిపోయిన తర్వాత బిందెలు అనేది ఇంకా కిందికి దించేసేసి 5 మంది ముత్తైదులు కలిసేసి ఫస్ట్ మంగళ స్నానం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ పిన్ని అండి, ఇంకా నేను, ఇద్దరు చెల్లెళ్ళు, ఇక్కడ అత్త కూతురులు అనమాట. ఇంకా 5 మంది కలిసేసి ఫస్ట్ మంగళ స్నానం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మాది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదువులందరూ కలిసేసి వీడికి ఇంకా స్నానం అనేది స్టార్ట్ చేసేదారనమాట. ఇలా మొత్తం మంగళ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది.
మనం ఏ శుభకార్యాలు చేసినా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు కదండి ఇజ్రాయెల్. వీళ్ళు కూడా మా పెళ్ళిలో కూడా వచ్చారనమాట. ఎక్కువ సిటీలలో ఉండే వాళ్ళండి. ఈ మధ్య పల్లెటూరులో ఏ అకేషన్ జరిగినా పల్లెటూర్లలో కూడా వచ్చి డబ్బులు అనేది వసూలు చేస్తున్నారు. వచ్చేసి తమ్ముడు మంగళ స్నానాలు కంప్లీట్ అవుతున్నాయో లేదో వచ్చేసి ఇంకా డబ్బులు అయితే అడగడం స్టార్ట్ చేశారనమాట. వీళ్ళ గుంపు చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఎవరో అనగానే ఇంకా మా బాబాయిని పట్టేసుకొని చుట్టూ ఇంకా గ్రౌండ్ ఆఫ్ చేసేసారనమాట. ఇంకా డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు. ఇంకా సరే అని బాబాయ్ డబ్బులు తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చాడనమాట. డబ్బులు ఇచ్చిన తర్వాత తమ్ముడికి దిష్టి తీసేసి ఇంకా వెళ్ళిపోయారండి వాళ్ళు. పెళ్ళిలో వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోయారు, కానీ వీడి ఫ్రెండ్ అయితే వాడిని వదలకోకుండా ఆట అయితే ఆడుకున్నాడండి. చూడండి వాటర్ మొత్తం ఎలా పోస్తున్నాడు, వాడి కళ్ళు మొత్తం రెడ్ అయిపోయాయి అనమాట. అయినా సరే అండి శశాంక్ అస్సలు వాడిని వదిలిపెట్టలేదు. వీళ్ళిద్దరూ కలిసేసి వాడిని ఫుల్ ఆడుకున్నారు. అన్నాడు పోయేలా ఉన్నాడు అన్న. మీరు ముందుకు రావద్దండి, ఏమంటే ఓన్లీ వాటర్ మాత్రం ముందుకు రావాలా. రెడీనా? రెడీనా? ఓకే రెడీ రెడీ. రెడీ 1 2 3 అంటాను. రెడీ 1 2 3. చిటికెలో మామా రొమాంటిక్ లుక్ పెట్టు. 1 2 3 చిటికెలో పైకి ఫేస్ పైకి పెట్టు. ఏమనుకోండి స్మైల్ ఫేస్ 95 33 సైడ్కి వచ్చి ఫాస్ట్. ఇక్కడేమో అటు ముగ్గురు ఇటు ముగ్గురు బిందెలు పట్టుకొని నిలబడినట్టు, పెళ్లి కొడుకు వచ్చేసి మధ్యలో నిలబడినట్టు ఇలా ఒక ఫోటో స్టిల్. ఇక్కడ ఫోటో అతను ఇలా స్టిల్ అనేది పెట్టారనమాట. 3 బిందెలు ఉన్నాయి కదా, 6 మంది నిలబడ్డాము ఆపోజిట్లో ఇలా రివర్స్ వేయాలి, వాళ్ళు క్యాచ్ పెట్టాలండి. ఇలా ఉన్నాయన్నమాట ఫోటో స్టిల్స్ అయితే. ఇంకొక ఫోటో స్టిల్ అనమాట. బిందెలు పట్టుకొని వాడు మధ్యలో నడుస్తుంటారు, మేము ముందరికి కదలాలి. అలా ఒకటి ఇంకొక ఫోటో స్టిల్ అయితే చెప్పాడు. అన్ని బిందెలతోనే అండి. ఇటు ఫోటో స్టిల్స్ అయితే ఇక్కడ 6 బిందెలు ఉన్నాయి కదా, అందరూ కింద పెడతారు. 1 2 3 4 5 6 అని చెప్పంగానే 1 అంటే వాళ్ళు బిందె నడుము మీద పెట్టేసుకోవాలి. ఇంకా 2 అంటే అలా సీరియల్ నెంబరు కౌంట్ చేయంగానే ఒక్కొక్కరు తీసేసుకొని బిందె నడుము మీద పెట్టుకోవాలన్నమాట. చూడండి 1 2 3 4 5 6 ఇలా కౌంట్ చేస్తారు. ఇలా నడుము మీద పెట్టుకోవాలని ఇదొక ఫోటో స్టిల్ అనమాట. నలుగు పెట్టడము అలాగే మంగళ స్నానాలు 2 కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా మంగళహారతి ఇద్దామనేసి ఇంటి ఆడపిల్లలందరూ కలిసి మంగళహారతి అయితే ఇస్తున్నాం. వాడు దగ్గరగా పెడితే అక్క ఇంత దగ్గరగా పెడుతున్నారు, కొంచెం దూరం ఉండే పట్టండి అక్క వేడికి వస్తుంది అని అంటున్నాడు. ఇంకా సరే అనేసి ఇంకా కొంచెం దూరంగా వచ్చేసి హారతి అయితే ఇస్తున్నాం అనమాట. అంటే దిష్టి అనేది తీస్తున్నామండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేము 2 o'clock కల్లా బయలుదేరామండి పెళ్లి కూతురు వాళ్ళ ఊరికనమాట. అంటే రాయచోట్ల పెళ్ళి. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ అనేది చేసేసి మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి అంటే మండపానికి అనేది బయలుదేరాము. మేము వెళ్ళేటప్పుడు ఏమేమి లంచ్ ప్రిపేర్ చేశారు అంటే క్యాటరింగ్ ఇచ్చాం కదండి, ఏమేమి చేయించామనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ కేసరి అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కేసరి అయితే. ఇదేమో బీన్స్ ఫ్రై అనమాట. ఇది పచ్చడి అండి. ఏం పచ్చడి అనేది నాకు అంత ఐడియా లేదు. ఇదేమో వెజిటేబుల్ రైస్, అలాగే వైట్ రైస్ కూడా ఉంది, గుత్తొంకాయ కూర.
ఇది గుత్తొంకాయ కూర అండి. ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, కలపాలన్నమాట. ఇంకా సరే అని కలపద్దులే అని చెప్పాను. ఇక్కడేమో మనకు పెరుగు పచ్చడి చేశారు, అలాగే పాపడు అలాగే వైట్ రైస్ అండి. వైట్ రైస్ వేడిగా ఉండాలని హాట్ బాక్స్లో పెద్దది తీసుకొచ్చేసారనమాట. అలాగే పప్పు, అలాగే సాంబార్ కూడా ఉందన్నమాట. చూడండి, ఇది పప్పు, ఇదేమో చారు, సాంబార్ కాదు ఇది చారు. నెక్స్ట్ ఇదేమో పెరుగు అనమాట. అంటే ఇంతకుముందు పెరుగు పచ్చడి ఉంది కదా, ఇది సపరేట్ పెరుగు కావాలనుకున్న వాళ్ళు పెరుగు అనమాట. ఈ ఐటమ్స్ అయితే లంచ్ టైంకి ప్రిపేర్ చేయించామన్నమాట. లంచ్ అందరూ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బస్సులు అయితే రెడీగా ఉన్నాయండి. 2 బస్సెస్ అయితే మాట్లాడారు. అందరం మేము కళ్యాణ మండపానికి అనేది బయలుదేరుతాము. కళ్యాణ మండపం ఎక్కడంటే రాయచోట్ల అండి. బస్ జర్నీ ఎలా సాగింది, అక్కడ కళ్యాణ మండపంలో కళ్యాణం ఎలా జరిగింది, అలాగే పూర్తి డీటెయిల్స్ మరొక వీడియోలో షేర్ చేస్తాను. మా తమ్ముడు మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని, మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్.